మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవి సంఘ సభ్యులు, ప్రముఖులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ నూతన అధ్యక్షునిగా పబ్బ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా కాసం సంతోష్, కార్యదర్శిగా సత్యనారాయణ, కోశాధికారిగా దారం శంకర్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలిగా పడకంటి వనజ, ఉపాధ్యక్షురాలిగా పబ్బా చంద్రకళ, కార్యదర్శిగా ఏలూరి కవిత, కోశాధికారిగా ప్రియా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం పలువురు సంఘ నాయకులు మాట్లాడారు. వాసవి క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలన్నారు. సమాజ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, యువత మరియు మహిళల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తామని, సేవా కార్యక్రమాలను గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమం అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి సంఘం సభ్యులు, మహిళా సభ్యులు, యువజన ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం నాయకత్వంలో వాసవి క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు. ముందుగా వాసవి క్లబ్ పిఎస్టి వాళ్ళకి మరియు వాసవి వనితా క్లబ్ పిఎస్టి వాళ్ళందరికీ మరియు సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే వాసవి క్లబ్ మెంబర్స్ కన్నా వాసవి వనితా క్లబ్ మెంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. దీని ద్వారా తెలుస్తుంది వాసవి వనితా క్లబ్ ఎంత ఉత్సాహంగా ముందుకు మేము ఏ విషయమైనా సరే ముందుంటామని తెలియజేయడానికి నిదర్శనం ఇదే నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మన వాసవి క్లబ్ నుంచి స్కీమ్స్ అన్ని మీకు తెలియజేస్తున్నారు. సేవా కార్యక్రమాలలో కూడా మన వాసవి క్లబ్ ముందు ఉండాలి. అదేవిధంగా కుల మత రాజకీయాలకు అతీతంగా కూడా మన వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు చెప్పారు. మరొకటి మన వాసవి క్లబ్ ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ కూడా అందరికీ తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరి బాధ్యతగా ఒక మొక్కను నాటండి. నాటి దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని ఒక వృక్షంగా మారే వరకు కూడా మీరు దాన్ని కాపాడవలసిన బాధ్యత మీకు అందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటండి. మనము చాలా మంది చూస్తుంటాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మలు అయితే పెరట్లో నాటిన మొక్కలు కనిపిస్తాయి, తాతయ్యలు అయితే పొలాల దగ్గర నాటిన మొక్కలు కనిపిస్తాయి. అదేవిధంగా మన పెద్దవాళ్ళు మనకి ఏ విధంగా వృక్షాలను అందించారో మనం కూడా మన భావి తరాలకు కూడా మొక్కల యొక్క ప్రత్యేకత దాని ద్వారా మనం పొందేది ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియజేయాలి. కాబట్టి మనం కంపల్సరీ ఒక మొక్కను నాటాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కీమ్స్ అన్ని కూడా సార్ తెలియజేశారు, ఇక్కడ పెద్దలందరూ తెలియజేశారు. అవి కూడా ప్రతి ఒక్కరికి ఎవరెవరికి అవసరం ఉంటాయో వాళ్ళందరికీ అందే విధంగా ముందు ఉండాలని తెలియజేస్తున్నాను. వాసవి క్లబ్ కన్నా వాసవి వనితా క్లబ్ అనే మన రామాయంపేటలో ముందు ఉండే విధంగా మీరు ఆ పేరును తీసుకొచ్చే విధంగా పనిచేస్తారని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వాసవి మాత ఆశీస్సులతో మనకున్న ఏదైతే పేరును కాపాడుతూ మా నూతనంగా ఏర్పాటు చేసిన సభ్యులందరూ మన మంచి వర్క్ చేసి మన రామపేట మున్సిపాలిటీకి అందజెప్పినట్టు ఇంటర్నేషనల్ గుర్తింపు టికెట్టు చేస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే సేవాభావం ఏదైనా మన వాసవి మాత ఆశీస్సులతో మన కులదైవం మనమున్న కృపతోటే మనం ఏమి లేకున్నా మనం ఇచ్చేవారిలాగానే ఎదుగుతామని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే మంచి హృదయంతో మనకు ఎంత ఇబ్బంది జరిగినా ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా మనం సేవా కార్యక్రమాలు కానీ ఈరోజు ఎక్కడ టెంపుల్స్ వద్ద కానీ అంతటా కూడా మన సత్రాలు మన యొక్క సేవ ఎక్కడో గుర్తింపు ఉంటుంది మనకు. ఎందుకంటే ఈ శక్తిని మన కులదైవమైన అమ్మవారి నాకు కలిగిస్తుంది. కాబట్టి మనం ఎన్ని విధాలు కూడా ఎంత ఇబ్బందులు ఉన్నా మంచి పొజిషన్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతిని కూడా అధికారికంగా మనకు జరుపుకోవడం కూడా ఒక మంచి గొప్ప విషయం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు.